ఈ మార్త విస్తారమైన పనులు పట్టుకుంది. అనేకమైన పనులు ఉన్నాయి ఈవిడికి. ఆ పనుల చేత విస్తారమైన పనులు ఉండే కారణం చేత పనులు పెట్టుకుంది. కానీ మరి అయితే ఏం చేసిందంట? ఆమె అయితే ఏం చేసింది? యేసు పాదాల యొద్ద కూర్చొని, యేసు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంట? ఆమె యేసు చెప్పేటువంటి మాటలు విన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏమని అడుగుతుంది ఈమె? పైగా ఆమె సాకులు చెప్తుంది. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి ఉన్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అంటే నేను మార్తా మేలుకొచ్చి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇక్కడ 41వ వచనంలో 42వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాటను గురించి నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమనేది ఒకటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. అవసరమైంది. ప్రభు మార్తాతో చెప్తున్న మాట ఏమిటంటే, మార్త అనేకమైనటువంటి పనుల చేత ఆమె తొందరపడుచుండగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మ, పనులు అందరికీ ఉంటాయి, అవసరమైనవి పనులందరికీ ఉండేవే, కానీ ఉత్తమమైనది ఒకటే. ఉత్తమమైన దానిని నీవు ఎన్నుకోవాలి. మరి ఏం చేసింది? ఉత్తమైందంటే యేసుక్రీస్తు ప్రభువారి పాదాల యొద్ద ఆమె కూర్చుంది. యేసు ప్రభువారు చెప్పేటువంటి వాక్యాన్ని, లేకపోతే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటలను ఆమె వింటున్నట్లుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూర్చుంది. ఎందుకని? యేసు ప్రభువారు కనుక అక్కడ కూర్చున్న సమయంలో యేసు ప్రభువారు మాట వినకపోతే కొద్ది సమయం తర్వాత యేసు ప్రభువారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినేటువంటి సమయం మనకి ఇంకా మన దగ్గర రాదు. ఎందుకని అంటే సమయం ఎప్పుడు కూడా మన దగ్గర నిలవదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏదో వడ్డించాలి, ఏదో ఆమెకి భోజన పదార్థాలు తయారు చేయాలి. కాబట్టి అనేకమైనటువంటి పనులు విస్తారంగా కలిగి ఆమె అటు ఇటు తొందరపడుతుంది. కానీ ఉత్తమమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది ఈ మరియ. ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభువారు పాదాల యొద్ద ఆమె కూర్చుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇద్దరు కూడా ఎవరు? ఒక సహోదరులే, ఇద్దరు కూడా అక్కా చెల్లెలు వాళ్ళు. అయితే ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంది? ఒకటి అవసరమైంది, రెండవది ఉత్తమమైంది. అవసరమైనవి ప్రతిసారి ఉండే, ఉత్తమమైనది ఒకసారి మాత్రమే దొరికింది. అవసరమైనవి మనకి ప్రతిరోజు ఉంటాయి, తర్వాతనే దొరుకుతాయి, కానీ ఉత్తమమైనది ఎప్పుడు కూడా దొరకదు, అది ఒక్కసారే దొరికింది. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని ఉంటుంది కదండి. అంటే బాగా విలువైనటువంటి మాటలు ఎప్పుడు కూడా అవి మరలా చెప్పబడవు, ఒకసారే చెప్పబడతాయి అన్నట్లుగా. అలాగే విలువైనటువంటి కొన్ని విషయాలు ఒక్కసారి మనకు సంభవిస్తాయి. అది కనుక మనం జార విడుచుకుంటే మరలా కూడా వాటిని పట్టుకోలేము, అది అసాధ్యం. కానీ